జూలై మంత్లో మన ఫస్ట్ టైం జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్లో మీ అందరి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగిన అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో నేను ఒకటే మాట చెప్పిన, ఈ జిల్లాకి ఇప్పుడు బయట ప్రాంతంలో ఒకటే మాట పైన అందరికీ పేరు గుర్తిస్తున్నా, అది గాంజాయి కారణం. మీ అందరికీ ఇప్పుడు ఒక సంతోషం ఉండాలి, ఎందుకంటే ఈరోజు మన నషాముక్త్ భారత్ అభియాన్ మనకి ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో అది అప్పుడు ఒక స్టీరియో టైపింగ్ అయిపోయిన జిల్లాకి ఇది ప్రాంతం ఓన్లీ గాంజాయి. ఇప్పుడు ఈ యూత్ని అందరినీ చూసుకోవచ్చు, ఈ అందరూ ఇప్పుడు ఒక సింబల్ అయిపోయిన ఏ పనికి యోగా. సో మీ మొత్తం ఏఎస్ఆర్ జిల్లా భారత రాష్ట్రంలో కాదు, మిగతా ఇంటర్నేషనల్ ఏరియాలో కూడా యోగా విషయంలో పాపులర్ అయిపోయినాయి. సో ఆ స్టీరియో టైపింగ్ మనకి ఖతం చేయడం జరిగిన, అది మనకి ఫుల్ స్టాప్ ఆన్ గాంజాయి కల్టివేషన్, గాంజాయి కన్జంప్షన్ పైన. మీ పిల్లలు ఇప్పుడు మీరు బయట బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, ఇంత నంబర్స్లో గర్ల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ అన్ని గర్ల్ స్టూడెంట్స్ ఆ రోజు మార్నింగ్ 4 o'clock మనకి వెన్యూకి వచ్చేసిన తర్వాత విదిన్ 1 hourలో అందరూ రెడీ అయిపోయినా. ఇంత కమిట్మెంట్తో ఈ ఏఎస్ఆర్ జిల్లా ట్రైబల్స్ వాళ్ళు బయట నుండి వేరే ప్రాంతం నుండి ట్రైబల్ ప్రాంతంలో వచ్చేసిన వాళ్ళు, ఈ మావోయిస్ట్ మీ అందరినీ ఒకటే మాట చెప్పేవాళ్ళు. వాళ్ళు భయం పెట్టి తోపాకి చూపించి ఏమైనా దొంగ పని చెప్పి వాళ్ళు మీ ప్రాంతంలో జల్ జంగల్ జమీన్ అది దీనికోసం, ఇది రక్షణం కోసం వాళ్ళు వచ్చిన. ఇప్పుడు వాళ్ళు ఉంటే ప్రాంతంలో మీరు వెళ్ళి చూసుకోవచ్చు జంగల్ ఎక్కడ ఉన్నాయి, ఈ జంగల్ ఎక్కడ ఉన్నాయి. వాళ్ళని అడగాల్సిన ఉన్నాయి క్వశ్చన్. నంబర్ 2 అడగాల్సిన ఉన్నాయి, వాళ్ళు ట్రైబల్స్ కోసం ఉంటే ట్రైబల్ వాళ్ళు పిల్లలు ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ లో ఒక అమ్మాయి మన కూనవరం ప్రాంతం నుండి ఏషియన్ గేమ్స్ లో అథ్లెటిక్స్ లో మెడల్ తీసుకువచ్చినాయి. ఈ ప్రాంతం వాళ్ళు పిల్లలు యోగాలో ఇంటర్నేషనల్ రికార్డ్ సెట్ చేస్తున్నాయి. మావోయిస్ట్ ఉంటే సమయంలో రికార్డ్స్ ఎందుకు రాలేదా? వాళ్ళు గిరిజన్ కోసమే, గిరిజన్ కోసం ప్రస్తుతంగా ఈ మంచి పైకి వచ్చేసి అప్పుడు మాట్లాడి దీనికోసమే ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి మాట్లాడిన ఈ విషయంలో మీ అందరి సమక్షంలో ఒక ప్రొబేషనరీ ఎస్ఐ కూడా మీ సమక్షంలో చూపిస్తున్నాం. ఈ ప్రొబేషనరీ ఎస్ఐ మనకి చింతపల్లి లంబసింగి ఊరు నుండి వాళ్ళు సాయిరామ్. మీ అందరూ చూసుకోవచ్చు, ఇదే ప్రాంతంలో గత కేబల్స్ వాళ్ళని చంపిన వాళ్ళు ఎవరు? మావోయిస్ట్. దీని భయంతో ఒక్కరు కూడా సరిగా చదువులేకపోయారు. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, అన్ని పేషెంట్ మీకు కనిపించలేదు. సో ఈ డిఫరెన్స్ తీసుకొచ్చిన వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన కలెక్టర్ గారు, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ మన తరఫున కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ ధన్యవాద్. అదే మోటివేషన్తో డాక్టర్స్తో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా డాక్టర్స్ ఇప్పుడు ఈ కొత్త మెడికల్ కాలేజ్ వచ్చినాయి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టు డిఫికల్ట్ లైఫ్. బట్ ఒక్కసారి మీరు ఈ డిఫికల్ట్ లైఫ్ని కంప్లీట్ చేసి డిగ్రీ సరిగా తీసుకొచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో మీరు మళ్ళీ పని చేస్తే ఐఎమ్ 100% షూర్ మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ స్కైలో టచ్ చేస్తుంది. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఈ కమిట్మెంట్తో ఈ ప్రాంతంలో ఆ డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఈ పేరుని చేంజ్ చేయాలి. ఈ గాంజాయి కోసం ఎవరు కూడా ఇప్పుడు అగ్రీ లేదు. లాస్ట్ ఇయర్ మీ అందరినీ చూపించినాం, ఆల్రెడీ ఒక సమయంలో అరౌండ్ 11,000 acres గాంజాయి ఈ ప్రాంతంలో కల్టివేట్ జరిగినాయి. లాస్ట్ ఇయర్ 93 acres కూడా జరగలేదు. ఆల్మోస్ట్ 93, 92 పాయింట్ సంథింగ్ జరిగినాయి. ఈ సంవత్సరం మీ సపోర్ట్తో ఖచ్చితంగా దీన్ని శూన్యం చేస్తున్నాం. దీనికోసం మీ అందరికీ సపోర్ట్ కావాల్సిన ఉంది. అన్నీ ఈ పనిలో
వచ్చిన సహాయం మీడియా బంధువులు చాలా ఎక్కువ సపోర్ట్ చేసిన ఈ సంవత్సరం మళ్ళా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరికీ ఇస్తున్నాయి. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకి 10,000 ఏకర్స్ ఆల్టర్నేటివ్ క్రాప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిన దాంట్లో సుమారు మనకి తెలిసిన విషయం ప్రకారంగా 10,000 ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు. ఈ సంవత్సరం టార్గెట్ ఇంకా ఎక్కువగా చేస్తున్నాం. సో దీనికోసం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఇవన్నీ సమాచారం పెట్టడం జరిగిన కలెక్టర్ గారు కూడా దీన్ని ఎక్కువ నంబర్స్ని మినిమం 30% 40% ఎక్కువ చేయాల్సిన ఉన్నాయి లాస్ట్ టైంతో. దీనికోసం ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్స్ ఉన్నాయి. కొన్ని రోజుల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మీడియా బంధువులు దీన్ని కొద్ది ఎక్కువగా పబ్లిసిటీ చేయాల్సిన ఉన్నాయి. మీడియా బంధువులు కూడా మీడియాలో రేపు మీరు ప్రింట్ చేసిన సమయంలో అది కూడా చెప్పుకోవాలి. ఒక సైడ్ పోలీస్ ఫార్మర్స్కి సపోర్ట్ కోసం ఆల్టర్నేటివ్ క్రాప్ ఇస్తున్నాయి, మరో ఒక సైడ్ ఈ క్రిమినల్స్ ఎవరైనా ఉన్నాయి ఈ గిరిజన ప్రాంతంలో వచ్చి బయట నుండి వచ్చేసి గిరిజన్ని మోసం చేసి వాళ్ళని 5,000 రూపీస్ 2,000 రూపీస్ ఇచ్చి వాళ్ళని ఒక పెడలింగ్ యాక్టివిటీలో పెడుతున్నాం. వాళ్ళని మన తరపున ఐడెంటిఫై చేసి ఆల్రెడీ 3 persons పైన మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి సంపాదించిన ఆల్రెడీ ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం జరిగినాయి. ఇంకా మనకి లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా అయితే పని చేసే వాళ్ళందరినీ పెద్ద స్మగ్లర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కఠిన చర్యలు చేస్తున్నాం. అదేవిధంగా మనకి చట్ట ప్రకారంగా వెళ్తే ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఎక్కువగా గతంలో క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి 5 cases 6 cases ఇంకా చాలా గాంజాయి పెడ్లింగ్ యాక్టివిటీ ఆర్ స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఎక్కువ పెద్ద రోల్ ప్లే చేసే వాళ్ళ పర్సన్స్ని క్రిమినల్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా డిటెన్షన్ కోసం చేయడం జరిగినాయి. ఆల్రెడీ 17 personsని చేయడం జరిగినాయి. సో కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా 1 year పనిష్మెంట్ జైలుకి పంపిస్తున్నాం. ఈ ఒక సైడ్ మనకి ఫార్మర్స్ హెల్ప్ చేస్తున్నాం, అదేవిధంగా మరో ఒక సైడ్ ఈ క్రిమినల్స్ని లోపలికి పంపించడానికి మన పోలీస్ వాళ్ళు 100% కమిట్మెంట్తో వర్క్ చేస్తారు. ఈ పనిలో ఈరోజు మీ అందరితో ఒకటే సహాయం కావాల్సిన ఉన్నాయి. మీ అందరూ మీ పూర్తి శక్తి మీకు తెలుసా, ఆ శక్తికి ఓన్లీ 10% మాత్రమే పోలీస్కి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుండి గాంజాయి పూర్తిగా ఫినిష్ చేయగలుగుతున్నాం. జై హింద్.